అమ్మ జగన్నాథ స్వామి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తావా? అసలు పురాతనమైన రథయాత్ర ఎవరిది? పూరి జగన్నాథ్. స్నానపూర్ణిమ చేసినప్పుడు 108 కలశాలతో సుభద్రమ్మకి, బలభద్రునికి, జగన్నాథునికి స్నానం చేస్తారు కదా. జ్వరం వచ్చేస్తుందంట ముగ్గురికి. అప్పుడు డాక్టర్స్ వస్తారంట, ఆయుర్వేద ట్రీట్మెంట్ ఇస్తారంట, 15 days పాటు దర్శనాలు ఉండవంట, మంగళ వాయిద్యాలు ఏవి ఉండవంట. మరి ఫుడ్ కూడా ఉండదు. ఓన్లీ పాలు, పండ్లు, తేనె మాత్రమే తింటారు జగన్నాథుడు. అప్పుడు నైవేద్యం ఉండదు. సో 15 days తర్వాత జయగంట కొడతారంట. ఏ శ్రీకృష్ణునికి, జగన్నాథునికి జ్వరం తగ్గిపోయింది అని చెప్పి జయగంట కొట్టిన తర్వాత మళ్ళీ భక్తులందరూ దర్శనానికి వస్తారు. మళ్ళీ అన్ని నార్మల్ అయిపోతాయి. ఆ తర్వాత రథయాత్రకు వెళ్తారు. రథయాత్ర గురించి మాట్లాడాలంటే ఇందాక నేను ఏమన్నాను, మోస్ట్ పవర్ఫుల్ అండ్ బాగా పురాతనమైనది. ఎందుకంటే గనక బ్రహ్మ, పద్మ, స్కంద పురాణాలలో కూడా పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్ర గురించి ప్రస్తావించారంట. కాబట్టి మోస్ట్ ఓల్డెస్ట్ అండ్ పవర్ఫుల్ రథయాత్ర ఎవరిది? జగన్నాథ స్వామి వారి రథయాత్ర అన్నమాట. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే గనక యూజువల్లీ రథయాత్ర జరిగేటప్పుడు ఉత్సవమూర్తులు ఉంటాయి టెంపుల్స్ లో కదా. ఉత్సవమూర్తుల్ని రథయాత్ర అని చెప్పి బయటికి తీసుకెళ్తూ ఉంటారు. ఉత్సవాలకి, ఊరేగింపులకి మనం తీసుకువెళ్తూ చూస్తూ ఉంటాం. కానీ పూరిలో మాత్రమే గర్భగుడిలో ఉన్నటువంటి సుభద్ర, బలభద్రులతో పాటు జగన్నాథ స్వామి వారు గర్భగుడిని వదిలిపెట్టి బయటకొచ్చి రథం ఎక్కి రథాన్ని మొట్టమొదటిసారిగా లాగేటప్పుడు కూసిందసేపు కొన్ని గంటల పాటు ఆయన కదలరంట. మళ్ళీ కొన్ని వేల మంది చేతులేసి దాన్ని అట్లా తాడు పట్టుకొని లాగుతుంటే మెల్లగా కదులుతారంట. అయితే ఆ తాడు పట్టుకోవటం కోసం విదేశాల నుంచి కూడా వచ్చి భక్తులు రథయాత్రలో పాలు పంచుకోవాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే తాడును తాగితే సకల పాపాలు పోతాయి, మోక్షం ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి భక్తులందరి విశ్వాసం. ఇక రథయాత్ర అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? రథం కదా. 3 రథాలు కూడా ప్రతి సంవత్సరం కొత్తగా తయారవుతాయి అన్నమాట. అయితే ఈ రథాల్ని ఎన్ని చెక్కలతో తయారు చేయాలి, ఎలా తయారు చేయాలని చెప్పి కొన్ని లెక్కలు ఉంటాయి కదా. లెక్కల్ని తూచ తప్పకుండా పాటిస్తారంట. 45 అడుగుల జగన్నాథుని రథం అయితే గనక చూడడానికి 2 కళ్ళు సరిపోవు. 16 చక్రాలతో స్వామివారు వస్తూ ఉంటే పూరికి రాజెవరు? జగన్నాథుడు. అందుకని అలా రాజుగారు రథం ఎక్కి వస్తున్నారని చెప్పేసి బంగారు చీపురుతో తుడుస్తారంట ముందు. తెలుసా? ఇంట్రెస్టింగ్ కదా. ఇక పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్ర అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ గుడికి వస్తారు కదా స్వామివారు, బ్రదర్ తోను సిస్టర్ తోను. అప్పుడు ఏం చేస్తారో తెలుసా? సునా బేళ అని చెప్పి ఒక ఉత్సవం చేస్తారంట. అందులో ముగ్గురిని కూడా 208 kgs బంగారంతో, అలంకారంతో ముంచెత్తిస్తారంట. అంత అద్భుతమైన పండుగ, ఈ లోకంలో మనం చూసి తరించాల్సిన పండుగ జగన్నాథ స్వామి వారి రథయాత్ర పండుగ. అందరికీ జగన్నాథుని రథయాత్ర పండుగ శుభాకాంక్షలు.